మరి ఐఏఎస్ విత్ మాస్టర్ పీజీ ఈ మోడల్ ఏంటి? అండ్ దీని తర్వాత నేను తక్షశిల స్కాలర్‌షిప్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు అయితే ఫస్ట్ నేను డిగ్రీ విత్ ఐఏఎస్ గురించి ఒక మాట ఓకే. చెప్తాను. ఓకే. ఎందుకంటే పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత హ్మ్. డిగ్రీ 3 ఏళ్ళు ఎలాగైనా చదవాలి. హ్మ్. ఎలా అయినా 3 ఏళ్ల పాటు డిగ్రీ చదవాలి. సో, ఇంజినీరింగ్ అయితే 4 ఇయర్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ స్థాయిలో 3 ఏళ్ల పాటు టైం దొరికినప్పుడు మన యాస్పిరేషన్స్ ఆర్ట్స్ సైడ్ ఉన్నప్పుడు, హ్మ్. అంటే నేను సివిల్ సర్వీసెస్ గానీ, గవర్నమెంట్ జాబ్స్ గానీ, అకాడమిక్ సైడ్ గానీ వెళ్ళాలి అని అనుకుని ఒక దృఢ నిశ్చయంతో చిన్నప్పటి నుంచి ఆ గోల్ సైడ్ ఉంటే, పేరెంట్స్ సపోర్ట్ కరెక్ట్‌గా ఉంటే 3 ఇయర్స్ పాటు పిల్లలు ఆ టైంని యుటిలైజ్ చేసుకునే ఫెసిలిటీ గనక ఉంటే, ఓకే. డిగ్రీలోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే 3 ఏళ్లలో పిల్లలు ఒక కాన్ఫిడెన్స్‌తో బయటకొస్తారు. హ్మ్. ఐదర్ సివిల్ సర్వీసెస్ నేను ఎగ్జామ్‌కెళ్తాను. నేను సివిల్స్ ప్రిపరేషన్‌ని 3 ఏళ్ళు చేశాను కాబట్టి నా స్థాయి ఏంటో నాకు పిల్లోడికి తెలుస్తుంది. అవును. సో, ఆ నాలెడ్జ్‌తో ఐదర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటెంప్ట్ వెళ్తాను. ఇస్తానా? లేదా అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అవును. కొంచెం నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్‌కి అటెంప్ట్ ఇస్తానా? లేదు కాదు నేను అకాడమిక్ సైడ్ పీహెచ్‌డీ చేస్తాను, లేదంటే లెక్చరర్ అవుతాను, లేకపోతే ఈ మోడ్‌లో వెళ్తాను. లేదు ఇవన్నీ కాదు నేను మళ్ళీ కార్పొరేట్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఆప్షన్స్ ఏంటి? ఎంబీఏ చేయొచ్చు పిల్లలు. హ్మ్. లేదా హ్మ్. మాస్టర్స్‌కి వెళ్ళొచ్చు. సో, ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉన్నాయి. దీంట్లో చాలా నెగెటివ్స్ మనం తీసేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ వచ్చిన పిల్లలు ఏంటంటే, ఇంజినీరింగ్ అయిన తర్వాతో, గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన పిల్లలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి ఉంటది. ఓకే. 4, 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఫీల్డ్‌లోంచి ఎలా బయటికెళ్ళాలో తెలీదు. ఓకే. సో, ఇన్ని సంవత్సరాలు సివిల్స్ చదువుతున్నాడు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. హ్మ్. ఈ మోడ్‌లో పిల్లలు చాలా మెంటల్ ప్రెషర్‌కి గురవుతారు. చాలా మీరు కేసెస్ చూసినట్లయితే చాలా సైకలాజికల్ ట్రామా కేసెస్ ఉంటాయి. సో, వీటన్నిటిని ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. డిగ్రీలోనే పిల్లలకి అర్థమైపోతుంది. హ్మ్. మన మన హార్డ్ వర్క్ ఎంత ఉండాలి, నేను ఎంత కష్టపడాలి, అవును. ఇవన్నీ అర్థం చేసుకొని డిగ్రీ అయ్యే టైంకి వాళ్ళు ఒక రెడీమేడ్ డెసిషన్‌తో బయటకొచ్చేస్తారు. నేను సివిల్స్ అటెంప్ట్ ఇస్తాను, లేదా అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇస్తాను, లేదా హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తాను, నా కెరియర్ బిల్డ్ చేసుకుంటాను. హ్మ్. ఈ మోడ్‌లో ఉంటే తప్పేంటి? అవును. సో, అలాగా సో, ఇందులో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఎలా ఉందంటే, గత ఈ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఈ యూజీసీ గైడ్‌లైన్స్‌లో, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌లో నాగార్జున యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఓకే. బ్యాచిలర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, బీఏ ఇన్ పబ్లిక్ పాలసీ అనే కోర్స్ లాంచ్ చేసామండి. సాధారణంగా మిగతా చాలా ఇన్స్టిట్యూట్స్‌లో ఒకప్పుడు మేము చేసిన మోడలే ఇంకా కంటిన్యూ అవుతుంది. అదేంటంటే జనరల్ బీఏ డిగ్రీ ఒక పొలిటికల్ సైన్స్‌లోనో, ఎకనామిక్స్‌లోనో బీఏ డిగ్రీ చదివిస్తూ హ్మ్. అడిషనల్‌గా సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది.